కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో స్వచ్ఛరథాలను ఏర్పాటు చేశారు. కరప ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరప మండలానికి చెందిన స్వచ్ఛరథాన్ని కాకినాడ గుడారగుంటలో గల క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మొదలైన ఈ కార్యక్రమం ప్లాస్టిక్ రహితంగా గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛరథాలు పనిచేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వాడిపడేసిన ప్లాస్టిక్, ఐరన్, ఇతర డ్రై చెత్తలను ఇంటింటికి వచ్చే స్వచ్ఛరథాలకు అందజేస్తే చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముద్రగడ రమేష్, బండారు మురళి, భోగిరెడ్డి గంగాధర్, నున్నా గణేష్ నాయుడు, వెలుగుమంట్ల సూరిబాబు, దోడల నారాయణ, గొల్లపల్లి చంద్రశేఖర్, వల్లూరు రాజా, సిరంగ శ్రీనివాస్, పితాని తేజ, బండారు బణికంట, మాదారపు తాతాజీ, నందిపాటి త్రిమూర్తులు, సూతి శ్రీనివాస్, రమణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసుకోవాలో కూడా తెలియక, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోలేక, వాటి పరిస్థితి ఏంటో తెలియక దానితో మన వాళ్ళందరికీ కూడా ఒక దారి చేయడానికి ప్రతి మండలంలోని కూడా మండలానికి ఒకటి చెప్పుడు ప్రస్తుతానికి సక్సెస్ అయితే దీన్ని ఇదే బాటలో ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక చక్కటి విధానం రూపొందించారు. ఏదైతే మనకి మన ఇంట్లో బ్యాగేజ్ కింద కనపడిందో అది తీసుకొచ్చి రోడ్డు మీద పారేస్తా ఉన్నాం. దానికి కూడా ఏదో రూపేణ వస్తు మార్పిడి ఎక్స్చేంజ్. మీ దగ్గర ఒక కేజీ ఇనుము ఉందనుకోండి, దానికి ఒక 20 రూపాయలు విలువ కడతారు. అలాగే ఒక కేజీ పేపర్లు ఉంటే 15 రూపాయలు విలువ కడతారు. అలాగే ఒక కేజీ పుస్తకాలు ఉంటే 10 రూపాయలు విలువ కడతారు. అలాగే అట్టపెట్లు కేజీ ఉంటే 10 రూపాయలు విలువ కడతారు. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ కేజీ ఉంటే 18 రూపాయలు విలువ కడతారు. ఇలా గాజు బాటిల్స్ కేజీ ఉంటే 2 రూపాయలు విలువ. అలాగే స్టీల్ వస్తువులు కేజీ ఉంటే 40 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు. అలా అనేక రకాలుగా వస్తువులకు విలువ కట్టి దాని పేరున అలాగే సామాన్లు కూడా ఉంటాయి. కొబ్బరి నూనె బాటిల్ దానికి 18 రూపాయలు విలువ కడతారు. సర్ఫ్ ప్యాకెట్ 10 రూపాయలు. ఆ ప్లేస్లో మనం నిత్యం రోజు పొద్దుటే షాంపూ ప్యాకెట్ కావాలంటే అప్పటికప్పుడు మనం ఏదైతే చిన్న చిన్న వస్తువులకు అప్పటికప్పుడే రోజు పొద్దుటే మనం గుట్టుకు పరుగులెడుతూ ఉంటాం. అలాంటి షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి అట్లాగా అనేక రకాలు చిన్న చిన్న వస్తువులు, ఏం వస్తువులు ఉన్నాయండి, కొబ్బరి నూనె బాటిల్, సర్ఫ్ ప్యాకెట్లు, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, టీ బ్రూ, కాఫీ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్లు, కంఫర్ట్ ప్యాకెట్లు, పేస్టు, షాంపూ కిట్స్, చిన్న చిన్న వస్తువులు ఏ నీడ్స్ అయితే మనకు ఉంటాయో మన ఇంట్లో పారేసే వేస్ట్ని వీరికి ఇచ్చి ఆ సామాను మీరు పొందడానికి వీలుగా చాలా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి క్యాబినెట్లో కూడా పెట్టుకుని దీన్ని ఇవాళ మొదలుపెట్టున్నాం. మనం ఆల్రెడీ కాకినాడ రోడ్ల మండలంలో ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాం. ఇవాళ కరప మండలంలో కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. నేను ఊళ్ళో లేక నిమిషం లేట్గా పబ్లిక్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీనికి ఒక టైం టేబుల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ టైం టేబుల్ ప్రకారం రోజుకు ఒక ఇది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది ఇళ్లలో మనిషి ఉండి టైంలో చూసి ప్రాక్టికల్గా టైమింగ్స్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అన్నది ముందు ట్రయల్ రన్ అయిన తర్వాత ప్రాక్టికల్గా పబ్లిక్ ఎక్కడైతే టైంకి ఇంతరుండి ఆ టైంలో ఉంటారో ఆ టైంలోనే పెట్టి ముందుకు ఈ స్వచ్ఛరథాన్ని ముందుకు నడపాలని చెప్పి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని, ప్రత్యేకంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో కరపండలాన్ని స్వచ్ఛంగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఈ స్వచ్ఛరథం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ స్వచ్ఛరథంతో పూర్తిగా దీన్ని మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కానీ చిన్న చిన్న బెనిఫిట్స్ కానీ